హాయ్ భయ్య అందరికీ నమస్తే. నా పేరు సూరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సూరి వ్లాగర్. సో భయ్య ఈరోజు డేట్ అయితే మే 9 సాటర్డే ఈరోజు అండ్ 2026 అనమాట. సో ఈరోజు చాలా రోజులైంది మనం మార్కెట్ చేసి. అంటే ఆల్మోస్ట్ ఒక 5, 6, 7 డేస్ అయితుంది మన ఛానల్‌లో వీడియో రాక. అండ్ మనం మార్కెట్ చేసి కూడా చాలానే రోజులైతుంది. సో ఇప్పటి నుంచి అట్లాంటి లేట్ అయితే ఏముండదు. మన ఛానల్‌లో ప్రతిరోజు ఒక వీడియో తప్పకుండా అయితే వస్తది. సో పొద్దున్నే అయితే లేసినాం. టైం అయితే 4 అయితుంది. సో అట్లా ఫ్రెష్ అప్ అయ్యి మెల్లగా బయటికి రాంగానే టైం అయితే 4:30 అయితుంది. ఇవి నైట్ పండుకొనియాయి. పండుకున్నోళ్ళకేమో నిద్ర పట్టనియ్యాయి. ఒర్లుతా ఉంటాయి. ఈడితోని ఒక బాధ నైట్ అంతా. సరే అది పక్కన పెట్టేసి బండిలేవో చిన్న చిన్న మాలైతుండే. అది తీసి మొత్తం అంతా కింద సెట్ చేసేసినాం. సెట్ చేసి మనం మార్కెట్‌కి బయలుదేరదామని బండి తీసేలోపు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 5 అయితుంది భయ్యా. ఇప్పుడేందంటే మనం పెట్రోల్ బంక్‌కెళ్ళేసి మనం డీజిల్ కొట్టించుకొనైతే మనం బోయినపల్లికైతే స్టార్ట్ కావాలి. ఇక మనం మొత్తం డీజిల్ అయితే 800 పట్టింది మన బండిలా. చాలా ఎక్కువైంది ఇయల్ల. సో మనం డీజిల్ కొట్టించుకొని డైరెక్ట్ బోయినపల్లికైతే బండి స్టార్ట్ చేసేసినాం. ఫైన్ ఫైనల్‌గా మార్కెట్‌కి రీచ్ అయ్యేలోపు టైం అయితే 7:30 అయిపోయింది. ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉండే కొద్దిగా ఎక్కువనే ఉండే. సో దానివల్ల కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. లేట్ అయినా సరే ఈరోజు కొద్దిగా మార్కెట్‌లో బండ్లయితే కనిపిస్తలేవు. సో మన బండికైతే మంచి పార్కింగ్ అయితే దొరికింది. మనం బండి పార్కింగ్ చేసి ఇప్పుడైతే కూరగాయలు చూడడానికి వెళ్దాం ఇగ. అన్న ఏం ధర చామగడ్డ? 28. ఓహ్! 28 అంట చామగడ్డ. దొండకాయలు ఈరోజు మస్తు ఎర్రగొస్తున్నాయి. అబ్బా నయం. ఇప్పటి నుంచి ఒకటి తెల్లగా వచ్చింది. ఇది ఓహ్! అంటే సంచి మంచిగా ఉన్నట్టుంది రోయి. ఇప్పటిదాకా సంచులు ఇరిస్తే దాంట్లో అన్ని ఎర్రగా వచ్చినాయి. ఇది మంచిగా ఉంది ఇగో. 20 రూపాయలంట. వెంకటన్న చెప్పు. నెంబర్ 1 దొండకాయలు మస్తు వస్తున్నా నా వీడియోలో. మల్లెపల్లి నల్గొండ సరుకు నెంబర్ 1 దొండకాయలు రైతుల మాలు 22 అంటున్నాం. 20 రూపీస్ రాస్తా లాస్ట్ వేసుకో. ఎన్ని పైసలు కావాలో వేసుకో. 22 అంటున్నట. 20 రాస్తాడంట. ఇక కొద్దిసేపు మార్కెట్లో ఒక 2 రౌండ్లు వేసినాము. అన్నీ కూరగాయలు ఏం రేట్లు ఉన్నాయో మంచిగా కనుక్కొని కూరగాయలు వేయడం అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే మేము దొండకాయ వేసినుండే. దాని తర్వాత ఆలుగడ్డ, క్యారెట్, కీరాలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసినాం ఈరోజు. అండ్ లాస్ట్‌కు చామగడ్డ కూడా వేసినుండే. ఇంగా మనకు మాల్ పైసలైతే మొత్తం ఇన్ని రకాలు వేసేటిలోపు మనకు 9,000 అయితే అయినాయి. అంటే డీజిల్‌తోని వీటన్నిటితోని కలుపుకుంటే మనకు రౌండ్ ఫిగర్ 10,000 అయితే అయితున్నాయి. ఈరోజు మాల్ అయితే చాలా కొద్దిగా ఏసినాము. ఎందుకంటే, మనకు బడ్జెట్ అనేది చాలా టైట్ ఉండే. లిమిటెడ్ ఉండే. మన దగ్గర ఓన్లీ 10,000 ఉండే. సో, ఆ 10,000ల్లో ఎన్నొస్తాయని ఏద్దామని డిసైడ్ అయ్యి కొన్నేసినాము. ప్లస్ ఇంకోటేందంటే, రేట్లు గూడా చాలా పెరిగినాయి బ్రో. రేట్లు పెరిగినాయి గాబట్టి, కొద్దిగా మనకు ఐటెమ్స్ కూడా తక్కువొచ్చుండే. లేదంటే, ఈ 10,000ల్లో ఇంక మనకి 2, 3 ఐటెమ్స్ అయితే ఎక్కువొస్తుండే. ఇగ లాస్ట్‌కి ఏం జేసినామంటే, ఒక స్వీట్ కార్న్ సంచయితే ఏసినుండే నేను. ఈరోజు సెపరేట్ అమ్ముదాం. ఈరోజు ఒక ఛాలెంజ్ చేద్దాం. సెపరేట్ అమ్మి దీంట్లో ఒక్కటే దాంట్లో ఎంత ప్రాఫిట్ వస్తదో చూపెడదామని చెప్పేసి ఒక స్వీట్ కార్న్ అయితే ఏసినుండే. ఇగ ఇవన్నీ మనం బండ్లో సెట్ చేసుకొని లాస్ట్‌కు మా డ్యాడీ టమాటా ఏసినుండే. ఆ టమాటా మొత్తం అంతా సెట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరినాం ఇగ. ఈరోజు శనివారం కాబట్టి మార్కెట్ అయితే మా ఊర్లోనే అయితది. మా ఊరైతే కంది. అందరూ బ్రో మీది ఎక్కడ, ఎక్కడ అని అడుగుతున్నారు. మాది కంది బ్రో. మాది ఈ ఊర్లోనే అయితది ఈరోజు మార్కెట్. అందరూ ఇంకోటేందంటే ప్రతి వీడియో కింద ఎక్కడ బ్రో? ఏ ఊరు బ్రో? ఏ ఊరు బ్రో? అని చెప్పి కామెంట్ చేస్తుర్రు. మార్కెట్ అయితే మేము మొత్తం అంతా ప్రతి మార్కెటు సంగారెడ్డి ఏరియాలోనే చేస్తాం బ్రో. అండ్ దాని గురించి ఒక వీడియో చేస్తున్నా. ఏ రోజు ఏ ఏరియాలో పెడతామని చెప్పేసి. సో, ఆ వీడియో గురించి వెయిట్ చేయండి. సో, దాంట్లో కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈరోజైతే మా ఊర్లోనే కంది. అయితే, అయితే మొత్తం ఇంటికొచ్చేటిలోపు మార్కెట్ నుంచి ఇంటికొచ్చేటిలోపు టైం అయితే బరాబర్ 11:30 అయిపోయింది. బండి డైరెక్ట్ మన జాగా దగ్గర పెట్టేసి, ఇంగ దాని పైన కప్పేసి అయితే ఇంటికైతే బయలుదేరినాం. ఎందుకంటే
టైం ఎట్లా 11:30 అయితుంది గదా! మళ్ళీ కింద దించుకుంటే ఎండకన్నీ మాడిపోతాయి, ఎండకు ఖరాబయితాయి అని జెప్పి, మళ్ళా కింద దించుకున్నా సరే మళ్ళీ వాటి పని కప్పాలే. ఇప్పుడు తట్లు కప్పాలే, అది కప్పాలే. ఎందుకులే డబుల్ డబుల్ పని, బండిల్నే ఉండని ఎట్లా మంచిగా కప్పినాం గదా! సాయంత్రం వచ్చి మన జాల డైరెక్ట్ దించుకొని మాల్ పోసుకుంటే ఒకటే పని అయిపోతది. మళ్ళీ డబుల్ డబుల్ పనులేముండయని జెప్పేసి బండిల్నే పెట్టినాము. ఇగ మేము ఇంటికెళ్ళేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా స్నానం చేసుకొని, తిని మార్కెట్‌కొచ్చేట్లోపు 4 అయిపోయింది. అయినా సరే ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. ఎండలు మరి దారుణంగా కొడుతున్నాయి అబ్బా! చాలా కష్టమైపోతుంది. సరేలే ఇగ ఫస్ట్ ఆలుగడ్డ, చామగడ్డ, ఇంకా క్యారెట్, దొండకాయ ఇవన్నీ మాల్ మొత్తం సెట్ చేసుకున్నాం. మాల్ మొత్తం సెట్ చేసేలోపు ఇంకో గంట పట్టింది. ఇగ మొత్తం 5 అయితే అయిపోయింది. మన దుకాణం మొత్తం కంప్లీట్‌గా సెట్ అయ్యేట్లోపు కంది మార్కెట్‌లో మన దుకాణం ఎక్కడుంటదంటే, అది చౌడి కనిపిస్తుంది కదా! వినాయకుడిని నిలబెట్టేది. ఆ చౌడి దగ్గర నుంచి ఇగో ఇదే. ఈ దుకాణం మనదే. చౌడి దగ్గర నుంచి ఇక్కడ యాప్ చెట్టు ఉంటది. ఈ యాప్ చెట్టు ఆపోజిట్‌లోనే మన దుకాణం ఉంటది. అన్న హాయ్ చెప్పు. బిల్డింగ్ ఉంటది ఆపోజిట్. పాడొట్ట బిల్డింగ్ ఆపోజిట్ మనదే. ఇది మన దుకాణం. ఇగ ఫోన్‌లో బిజీ ఉంటాడు పర్సన్ ఎప్పుడైనా. అమ్మమ్మ అంటే ఫోన్ చేస్తాడనమాట. ఈలోపు మనం స్వీట్ కార్న్ ఏసినాం గదా! స్వీట్ కార్న్ గూడా నేను సెపరేట్ అమ్ముదామని డిసైడ్ అయిపోయి, స్వీట్ కార్న్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా. కాకపోతే ఇదేందంటే స్వీట్ కార్న్ ఈరోజు చాలా చిన్నగొచ్చినాయి సైజ్ అయితే. చూద్దాం ఎంత కొడతామో ఇయాల ప్రాఫిటు. సో, మీకది కంప్లీట్‌గా లాస్ట్‌కి చెప్తా ప్రాఫిట్ ఎంతొచ్చింది, లాస్ ఎంతొచ్చిందనేది. అయితే ఇవి స్వీట్ కార్న్ అనేది చాలా చిన్నగొచ్చినాయి గదా! ఎన్నొచ్చినా లెక్క పెడదాం. మనకు ఒక పీస్ ఎంత పడుతుందో అందాజొస్తే మనకి ఎంతకి ఎంతకమ్మొచ్చో తెలుస్తదని జెప్పి కంప్లీట్‌గా లెక్క వేయడం అయితే కౌంట్ జేసిన. మనకు మొత్తం ఈ సంచిల 195 పీసులయితే వచ్చినాయి. 195 195 స్వీట్ కార్న్స్ అయితే వచ్చినాయి. ఒక్కటి మనకి రూ. 10 అమ్మినా సరే, మనకి మొత్తం 1100 అయినాయి ఈ సంచికి. ఈ సంచికి ఒక్కదానికి. హమాలీ, హమాలీ కిరాయిలతోని అన్నీ కలుపుకొని 1100 అయితే అయినాయి ఈ సంచికి. సో, మనకి ఒక పీస్ రూ. 10కి అమ్మినా సరే రూ. 1950 వస్తాయి. మన అసలు 1100 తీసేయంగా మనకి రూ. 850 మనం ప్రాఫిట్‌లోనే ఉంటాము. ప్రాఫిట్ వస్తది అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్‌తోనైతే ఉన్నా. కాకపోతే దీన్ని చూస్తే చిన్నగుంది గదా! అందుకే కొద్దిగా భయమైతుంది పోతాయా పోవా అని చెప్పేసి. సో, అమ్మనైతే అమ్ముదాం ఎంతకో అంతకి. బోనీ అయితే మంచిగానే అయింది స్టార్టింగ్‌ల. ఇగో అన్ననైతే సపరేట్ ఏసుకుండు. ఈ కూరగాయలన్నీ అన్న అమ్ముతాడు. మనం ఓన్లీ ఇది ఒక్కటే అమ్ముదాం. ఎందుకంటే ఈరోజు కొద్దిగా డిఫరెంట్‌గా వీడియో చేద్దామని చెప్పేసి ఇది ఒక ఐటమ్ అయితే తీసుకున్నాం మనం స్పెషల్‌గా. ఇది ఒకటే అమ్మి చూద్దాం మనకు లాభం ఎంతొస్తది, దీంట్లో లాస్ ఎంతుంటది అని చెప్పేసి చూద్దాం. బోనీ అయితే మంచిగానే అయింది స్టార్టింగ్‌ల. రూ. 100 అయితే అయింది మంచిగా. 50కి 3 చెప్పి 4 ఇచ్చిన. సో, దాని తర్వాత నుంచి అయితే చాలామంది వస్తున్నారు. చిన్నగున్నాయి, చిన్నగున్నాయి అని చెప్పి. చాలామందయితే రిటర్న్ అయితే ఎళ్ళిపోతున్నారు. ఇట్లా కాదని చెప్పేసి 50కి 4 చెప్పి 5, 6, 7, 8 కూడా ఇయ్యడం స్టార్ట్ చేసిన. ఇంగ ఏం చేస్తాం బ్రో! గిరాకీ అయితలేదు ఒక దిక్కు మొత్తము. ఇంగ మా అన్న దిక్కు లైట్ లైట్‌గా గిరాకీ అయితుంది కూరగాయల దిక్కయితే. ఇది స్పెషల్ ఐటెమ్ కదా! స్వీట్ కార్న్. దీనికి గిరాకీ అయితే అయితలేదు. ప్లస్ ఇవేందంటే మెయిన్‌గా చాలా చిన్నగొచ్చినుండే. నేనేమనుకున్నా అంటే మంచిగున్నాయి గదా! చిన్నగా ఫ్రెష్‌గున్నాయి. మంచి మంచి సైజులో మీడియం సైజులో ఉన్నాయి. లోపల గింజలు గూడా మంచిగున్నాయన్నమాట. దాన్ని బట్టి నేనేమనుకున్నా అంటే మంచి క్వాలిటీ ఉంది గదా! తీసుకుంటారేమో అని అనుకున్నా. పోతదేమో అని అనుకున్నా. కానీ ఇక్కడ తీసుకునేటోళ్ళు, ఇక్కడ వచ్చేటోళ్ళు, గిరాకీ చేసేటోళ్ళు ఏందంటే మాక్సిమం 90% మెంబర్స్ ఎట్లా చేస్తుర్రంటే క్వాంటిటీ చూస్తున్నారన్నమాట. క్వాలిటీ చూస్తలేరు. నాకైతే దాని దగ్గర ఒక్క దగ్గర గిరాకీ అయితే అయితలేదు భయ్యా. ఈ సైజ్ చాలా చిన్నగుందని జెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో, అందుకని జెప్పి నేను 50కి 5, 6, 7, 8 గూడా ఇవ్వడం స్టార్ట్ జేసిన. మొత్తం మీద స్వీట్ కార్న్ కోసం రూ. 1000 ఛాలెంజ్ చేద్దామని కనీసం రూ. 1000 కూడా అమ్మలేకపోయినా. ఈరోజు నేను స్వీట్ కార్న్‌లో అమ్మిందేందంటే జస్ట్ రూ. 720 అమ్మిన. మనకి హమాలీతోని మనకి 1100 అయింది. మనం అమ్మింది 720 అంటే మనకి ఇంకా రూ. 380 అసలకే రావాలి. ఓహ్! మాలైతే మిలిగింది. రేపు అమ్ముదాం ప్రాఫిట్ అయితే వస్తది. రేపు గూడా సెపరేటే ఇద్దాం అవి.
ఇక అన్న దగ్గరనైతే లైట్‌గా గిరాకైతే అయింది. మంచిగనే అయింది. ఆహ్, మొత్తం మీద మనం మాల్ 10,000 తీస్తే మనం ఈరోజు ఫైనల్‌గా లాస్ట్‌కి ఎంత అమ్మినామంటే 9,500 అమ్మినామనమాట. అంటే మొత్తానికి మనకింకా 500 రావాలి అసలకి. మాల్ అయితే మిగిలింది. ఆలుగడ్డ ఒక సంచి దాకా మిగిలింది దగ్గర దగ్గర. చామగడ్డ చిన్న సగం సంచి, దొండకాయ చిన్న సగం సంచి. ఇంకా స్వీట్ కార్న్‌లయితే బానే ఉన్నాయి. మిర్చి అయితే ఆల్మోస్ట్ ఒక సగం సంచి దాకానైతే ఉంది. సగం సంచికి కొద్దిగా తక్కువుంటది. చూద్దాం. రేపు అమ్ముదాం. రేపు ఎన్నొస్తాయేమో మనకింకా ఈరోజు మాల్ పైసలైతే ఎళ్ళలేవు. అసలకి ఇంకా 500 అయితే రావాలి ఖచ్చితంగా. రేపు చూద్దాం ప్రాఫిట్ ఎంత అమ్ముతామో ఏందో కథ. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తున్నా. నా మట్టుకు అయినంత మాత్రం 100% ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఇంగా రేపు కలుసుకుందాం. ప్రాఫిట్ వచ్చిందా రాలేదా రేపటి వీడియోలో చెప్తా. బాయ్.